సార్ ఇవాళ పుష్ప 2 రివ్యూ చెప్పాలని ప్రజలందరూ అడుగుతున్నారు. మీ రివ్యూ, మీరు సినిమా నిజంగా చూసి వచ్చారు కాబట్టి రివ్యూ ఎట్లా ఉంది ఏంటి సార్? ఈరోజు మార్నింగే చూశాను పుష్ప 2. ఇది సినిమా అంతకంటే ఎక్కువ రేటింగ్స్, రివ్యూస్ ఇవన్నీ అనవసరం లేదు. ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ అంతే. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే మనకి పుష్ప 1 ఆల్రెడీ మనం చూస్తున్నాం కాబట్టి పుష్ప 1లో ఎక్కువ దాన్ని ఎట్లా ఎర్రచంద్రాన్ని స్మగ్లింగ్ చేయడం, దాన్ని ఎట్లా పోలీసులకి కళ్ళ కప్పి అది చేసి ఇది చేసి ఆ సినిమాలో కూడా మన ఏదైతే ఎస్పీ ఉన్నాడు వెంకటప్ప, ఆయనకు కూడా ఏమీ దొరకదు. అలాగే ఈ సినిమాలో కూడా ఉన్న మన షెకావత్ ఫహద్ ఫాసిల్, ఆయనకు కూడా ఏమి దొరకదు బాబు ఎర్రచంద్రం. బట్ ఓకే, ఒకటే డీల్ చేస్తారు. దట్ అది డైరెక్ట్ ఎక్స్పోర్ట్. ఈ మురుగను గిరిగను ఎవరు లేరు, డైరెక్ట్ ఎక్స్పోర్ట్. ఆ ఎక్స్పోర్ట్ చేసిన డీల్తో వచ్చిన మనీతో ఈ మన పుష్ప ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేంజ్ చేసేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో సెంటర్లో ఎవరు అంటే అప్పట్లో, అంటే ఇది 20 years బ్యాక్ జరిగిన స్టోరీ కాబట్టి అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ హైకమాండ్ డబ్బులు పంపించేస్తే ఆటోమేటిక్ అట్లా ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆయన ఫోటో ఇవ్వలేదని చెప్పి స్మగ్లర్తో నేను ఫోటో చేయడం ఏంటంటే అప్పుడు ఈయన సీఎంనే మార్చేద్దామని మన సిద్ధపడి తెలిసాము. తిరుపతి ఎంపీ ఫస్ట్ పార్ట్లో కూడా ఉన్నాడు ఆయన. సిండికేట్లో ఎవరు ఉండాలి, సిండికేట్ లీడర్ ఎవరు ఉండాలి, లాస్ట్ టైం ఆయనే డిసైడ్ చేసి అల్లు అర్జున్ కూర్చోబెడతారు. ఇప్పుడు ఇదే సిద్ధప్ప అని సీఎం చేయాలనే ఉద్దేశంతో ఒక బిగ్ ట్రాన్సాక్షన్ చేస్తాడు డైరెక్ట్ అవుట్ ఆఫ్ కంట్రీతో. దాన్ని ఆపడమే మన షెకావత్ సార్ టార్గెట్. బట్ అది ఆయన దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోతాడు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, సీఎం అయిపోతాడు. సీఎం అయిన తర్వాత ఎవరైతే అక్కడ సెంట్రల్లో మినిస్టర్ ఉన్నాడో, ఏపీ పరిశీలకులు అప్పట్లో పెట్టేవాడు కదా, అబ్జర్వర్స్, పరిశీలకులు, లేకపోతే కేర్ టేకర్స్, అది మన జగపతి బాబు చేశాడు. ఆ జగపతి బాబు తమ్ముడి కొడుకు మనకి పుష్ప మనకి ఫస్ట్ పాటలో చూస్తారు, చిన్నాయన చిన్నాయన అని పిలుస్తూ ఉండేది. అంటే మన అజయ్, ఒరిజినల్ పేరు చెప్తున్నాను, సినిమాలో క్యారెక్టర్ పేరు నాకు గుర్తులేదు కానీ అజయ్ కూతురు ఈయన చిన్న పిలుస్తుంది. వాళ్ళ ఫాదర్ ఒప్పుకునేవాడు కదా, తను కూడా రెస్పాండ్ అయ్యాడు. వాడు ఏం చేస్తాడంటే ఏదో ఆ జాతర ఎపిసోడ్ ఉంది కదా, జాతర ఎపిసోడ్లో కొంచెం మిస్బిహేవ్ చేయడం, అక్కడ ఫైట్ సీను, ఆ తర్వాత వాళ్ళకి ట్రైలర్లో కూడా చూసాం అరగుండు వేసుకుని కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఆ జాతర జరిగిన గొడవ వల్ల ఆ అమ్మాయి మీద కొంచెం మిస్బిహేవ్ చేశారని చెప్పేసి అందరికీ అరగుండు కొట్టు చేసి గాడి మీద ఊరేగిస్తారు. ఆ కుర్రాడు ఎవరు అంటే జగపతి బాబు తమ్ముడు కొడుకు. ఈడేం చేస్తాడు, దాన్ని పగ్గా పెట్టుకుని ఆయన మీద కిడ్నాప్ చేస్తాడు. అప్పటికి ఈ డీల్ అయిపోయింది. ఈ డీల్ అయిపోయిన తర్వాత షెకావత్ పిచ్చోడ్ అయిపోతాడు, సూసైడ్ చేసుకుంటాడు. షెకావత్ క్యారెక్టర్ క్లోజ్ అయిపోయింది. ఇది నెక్స్ట్ లీడ్ టు క్లైమాక్స్. ఆ కోపంతో పుష్ప కూడా గుండు కొట్టించాలి అన్న ఇదితో అతను, అంటే సెంట్రల్ మినిస్టర్ తమ్ముడు కొడుకు కాబట్టి అయిపో ఉంటుంది అతను తీసుకెళ్ళి అక్కడ కిడ్నాప్ చేస్తాడు. అక్కడికి వెళ్ళి ఇక వాళ్ళందరినీ చంపి, లేకపోతే జగపతి బాబు సీఎం దగ్గరికి వస్తాడు. సీఎం సిద్ధపేట, జగపతి బాబు మీన్స్ పేరు ప్రతాప్ రెడ్డి. యాక్చువల్గా ప్రతాప్ రెడ్డి సీఎం దగ్గరికి వస్తాడు, ఆపమంటాడు. బట్ వాళ్ళు మన హీరో దాని గురించి పట్టించుకోడు. ఇప్పుడు వేస్తాడు. అందరితో క్లైమాక్స్ అయిపోయింది. ఆమె పెళ్లి. ఆ పెళ్లిలో ఈ ఎవరైతే అప్పటివరకు అపోజ్ చేస్తూ ఉన్నాడో పెద్ద అజయ్, ఇప్పుడు నా కూతుర్ని కాపాడాడు కాబట్టి నువ్వే అసలైన వారసుడివి అని అప్పుడు నాకు ఇంటి పేరు గురించే పాపం మనం పుష్పలో కానీ ఈ సినిమాలో కానీ అల్లు అర్జున్ ఎవరి మీద ఫైర్ అవ్వకుండా, అంటే ప్రతి సీన్లో చాలా వైల్డ్గా ఉంటాడు. ఒక అజయ్ కనిపించినప్పుడు మాత్రమే డల్ అయిపోతాడు. అతను ఏమన్నా కానీ కళ్ళప్పుడు నీళ్ళు వస్తే చెప్తే మాట్లాడు, ఎందుకంటే ఇంటి పేరు నీకు ఇవ్వను, నువ్వు ఉంచుకున్న దానికి పుట్టిన ఇట్లాంటి కామెంట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అతనే ఇంటికి వచ్చి వీళ్ళ అమ్మ కాళ్ళు మొక్కి బతిమాడతాడు, నా కూతురు పెళ్ళికి రావాలి మీరు కంపల్సరీగా, నా తమ్ముడు వాడు, మా నాన్న రక్తం అని అట్లా వేసాం. అక్కడ క్లైమాక్స్ అంతా సెంటిమెంట్ ఎక్కువ నిండిపోయింది. దీంతో కొంచెం డిసప్పాయింట్ అయిన మాట అవసరం, బట్ క్లైమాక్స్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఆ తర్వాత ఈయన పెళ్ళికి వెళ్తాం. ఆ పెళ్లిలో పెళ్ళి ఫోటోలు అయ్యి అక్కడ పార్ట్ 3కి లీడ్ ఇచ్చారు. ఓకే, అక్కడ బాంబు పెట్టి ఆ బాంబు వెళ్తుంది. దాంట్లో ఎవరు బతుకున్నారు, ఎవరు చచ్చిపోయారు ఎవరికి తెలియదు. బ్యాక్గ్రౌండ్లో ఈ జగపతి బాబు, మన జాలిరెడ్డి, పుష్పం చూసిన అందరికీ జాలిరెడ్డి తెలుసు. జాలిరెడ్డి, సునీలు, అనసూయ, ఏదైతే మెయిన్ ఈ విలన్స్ అందరూ ఉన్నారో
ఒక దగ్గర చేరి అక్కడ బాంబే అక్కడ చేరి వీళ్ళు ఇక్కడ ప్లాన్ చేస్తారు. ఫర్దర్గా ఉండదా పుష్ప 3 అనేది మనకైతే తెలియదు. సో ఇప్పుడు ఫైనల్గా ఇంకొక ఇప్పుడు క్యారెక్టరైజేషన్ వస్తే అల్లు అర్జున్, రష్మిక, తర్వాత శ్రీలీల వీళ్ళందరూ క్యారెక్టర్స్ ఎట్లా యాక్చువల్లీ ఈ సినిమా చూడకుండా అందరూ కూడా అల్లు అర్జున్ గురించే మాట్లాడుతున్నారు. పుష్పమాల కూడా మనం అల్లు అర్జున్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం, తన ఇమేజ్ లేదు. కానీ అల్లు అర్జున్తో పోటీగా రష్మిక క్యారెక్టర్ శ్రీవల్లి ఫస్ట్ పార్ట్లో అంత లేదండి. సెకండ్ పార్ట్లో త్రూఅవుట్ హీరోతో పాటే ఉంటుంది. ఆయన ట్రైలర్లో చూసాం, పెళ్ళం చెప్పిన మాట వింటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని తగ్గేది అని ఒక డైలాగ్ చెప్తారు. దానికి తగ్గట్టుగా ఉంది సినిమా. అంటే తన వైఫ్ కోసం ఎంత చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్లస్ ఈ సినిమాలో తను ప్రెగ్నెంట్ అంటే ఇంకా పుట్టలేదు. యాక్చువల్గా మనం జాతర గురించి మాట్లాడుకుంటే అది వీళ్ళంతా జాతరకి వెళ్తారు కదా, అదేదో అక్కడ ఆ ఏరియాలో జరిగే గంగాదేవ జాతర, అక్కడ అమ్మాయి మగవాళ్ళు అమ్మాయి వేషం వేసుకుని డ్యాన్స్ చేయడం చేస్తే మన కోరుకున్న కోరికలు తీరుతాయి అనేది ఒక అన్నాడు. వీళ్ళు మామూలుగా వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని తెలుసు. ప్రెగ్నెంట్ తెలిసిన తర్వాత తను ఎమ్మటే వెళ్ళిపోయి ఆ లేడీ క్యారెక్టర్స్కి డ్యాన్స్ చేస్తాడు. నేను కూడా చూసినప్పుడు ప్రెగ్నెంట్ అయిన అవసరం డ్యాన్స్ చేయాల్సిన అవసరం ఏముంది అనుకున్నాను. అంటే తను లాస్ట్లో చెప్తాడు ఎందుకు చేసావు ఇట్లా అని అడిగితే నేను వైఫ్ అడుగుతుంది, చెప్తాడు నేను కూతురు పుట్టాలనుకుంటున్నాను, అంటే నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరిక తీర్చాలని చెప్పి చేశాడు. నీకేం కోరికలు ఉన్నాయి స్వామి, నువ్వే అందరి కోరికలు తీరుస్తావు కదా, నీకేం కోరికలు ఉన్నాయని విన్నాడు. అప్పుడు కూతురే పుట్టాలి, నాకు కొడుకు వద్దు. సేమ్ ఈ రెండు కొడుకు అయితే ఏంటి కూతురు అయితే ఏంటంటే అక్కడ మళ్ళీ సేమ్ సెంటిమెంట్. కొడుకు పుడితే నా ఇంటి పేరు ఇవ్వలేను అడిగి, నాకే ఇంటి పేరు లేదు. అదే కూతురు అనుకో పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఆ ఇంటి పేరు వచ్చేస్తుంది. కాబట్టి నేను కూతురు పుట్టాలి, ఆ కోరికతో ఈ జాతర జరుగుతుంది. జాతరలో తను లేడీ వేషం వేసి అట్లా కోరుకుంటే అమ్మవారి కోరికలు తీరుస్తారు అనేది వాళ్ళ ఆనవాయితీ. దాని గురించి అది చేశారు. దాని తర్వాత ఫైట్ అది ఆల్మోస్ట్ 15 minutes ఉంటుంది. ఇది జాతర సెకండ్ ఇంటర్వెల్ తర్వాత వస్తుంది సీను. బట్ ఇట్స్ ఏ అల్లు అర్జున్. బట్ ఈ ఏదైతే ఆ పాట ఆ ఫైట్ అయిపోయిన తర్వాత రష్మిక చెప్పే డైలాగులు నెవర్ ఏ హీరోయిన్ చెప్పలేదు, ఏ హీరోయిన్ చేయలేదు. మన ఇంతవరకు తెలుగులో శ్రీదేవి, సావిత్రి వాళ్ళ పాత్ర తర్వాత మనం సౌందర్యం చూసాం. ఆ సౌందర్యం తర్వాత చాలామంది వచ్చారు హీరోయిన్లో ఈ స్థాయిలో అయితే ఎవరు లేరు. రష్మిక డైలాగ్ డెలివరీ కానీ తన యాక్షన్ కానీ హీరోని అట్లా ఆగిపోతాడు ఆ మాట్లాడే మాటలు, తను చెప్పే డైలాగ్. రష్మిక తర్వాత ఈ సినిమాలో మన రావు రమేష్, ఆయన కూడా మంచి క్యారెక్టర్. ఒక ఎంపీ నుంచి చీఫ్ మినిస్టర్ దాకా వెళ్ళడం, చీఫ్ మినిస్టర్ అయ్యి మళ్ళీ వీళ్ళ ఇంటికి రావడం, వీళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేసి వీళ్ళతో ఫోటో దిగి క్లైమాక్స్లో మళ్ళీ జగన్ బాబు వాళ్ళతో పుష్పను ఆపాలని చెప్పడం, మళ్ళీ ఆపడం దూరకపోవడం, ఇవన్నీ కూడా ప్రతి సీను సెకండ్ హాఫ్ అంటే పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సెకండ్ హాఫ్లో కూడా షెకావతే పుట్టిగా ఉంది. కానీ షెకావత్ మధ్యలో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే చనిపోతాడు, ఆయన సూసైడ్ చేసుకుంటాడు. దాంతో కొంచెం డిసప్పాయింట్ నేను అన్నాను. పబ్లిక్ ఏమైనా అనిపించండి సార్, కొంతమంది సెకండ్ హాఫ్ బాగాలేదు, సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది అంటే ఇప్పుడు నెక్స్ట్ లాగ్ ఉందా సినిమా లేదా? డెఫినెట్గా లాగ్ ఏం లేదు. బట్ 3 hours 20 minutes ఉండాల్సిన లెంగ్త్ అయితే లేదు. 3 hours సరిపోతుంది, 20 minutes అయితే కట్ చేయొచ్చు. అది తీసినట్టు 4 hours 5 hours తీసుకుంటారు. అంటే మరి ఎంతమంది గుర్తుందో తెలియదు. దీన్ని ఫస్ట్ టీజర్ ఏమైనా గుర్తుందా? ఫస్ట్ టీజర్లో ఏముంటుందంటే అంటే ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది టీజర్ వచ్చేసి. ఈయన ఎవరైతే పుష్ప అనే అతను ఊర్లోంచి పారిపోయి అడవిలో బతుకుతున్నట్టు చూపిస్తాడు. ఆ అడవిలో ఏదో కెమెరాకి పుష్ప కనపడ్డాడు అని చెప్పి కూడా చూపించి దాని ఎదురు ఒక పులిని కూడా చూపిస్తాడు. లేదు అసలు పుష్ప పారిపడడం అనేది లేదు సినిమాలో. అంటే అప్పుడు అనుకున్న కథ వేరు, తర్వాత తీసింది వేరు. అంటే పుష్ప అంటే పారిపోవడం కాదు, అజ్ఞాతంలో ఉన్నాడు అని అంటే అలాంటి చూపించారు. అజ్ఞాతంలో ఉన్నాడు, అడవిలో ఏదో కెమెరాకి పులుల కోసం పెట్టిన కెమెరాకి పుష్ప కనపడ్డాడు, ఆ కెమెరాలో చూసిన కళ్ళు కూడా పులి కళ్ళ చూపించారు. బట్ అది సినిమాలో లేదే లేదు, అసలు అజ్ఞాతంలోకి వెళ్ళడం అనేదే లేదు. నేను చాలాసేపు ఎదురు చూసాను నేను ఎప్పుడు వెళ్తాడు అజ్ఞాతంలోకి, ఎప్పుడు వస్తుంది ఈ సీన్, ఆ సీనే లేదు. బట్ ఆ సీన్ ఎక్సలెంట్ ఉంటుంది. మళ్ళీ ఆ టీవీ సిటీ కేబుల్లో చదవడం ఊళ్ళో అందరూ కూడా మా పుష్ప కనపడ్డాడు, పుష్ప అందరూ చనిపోయాడు అనుకుంటారు. మేబీ అట్లా పడితే మనం కథ అనుకున్నాం, చనిపోయాడు అజ్ఞాతంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ బయటకు వస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేసి. బట్ అది ఆ సీనే లేదు అసలు. వాళ్ళు ఎప్పుడు ఎందుకు తీసుకున్నాడు, ఎప్పుడు ఎందుకు వచ్చారో మనకు తెలియదు. కానీ ఫస్ట్ టీజర్ అదే పుష్ప 2కి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే ఐటమ్ సాంగ్ చేశారో శ్రీలీల, ఆవిడ పర్ఫార్మెన్స్ డెఫినెట్గా సాంగ్ అంతేమి వినటానికి అంతేమి బాగాలేదు, కానీ చూస్తుంటే ఇట్స్ ఏ మెస్పరైజ్.
శ్రీలీల ఒక గిఫ్ట్ తెలుగు ఇండస్ట్రీకి. బట్ కాకపోతే కొన్ని ఎక్కువ ఫ్లాపులు ఆడటం కానీ వివిధ కారణాల వల్ల అంత ఫేమ్లో లేదు కానీ బట్ సమంత సరిపోదు. అందుకంటే ఐ డోంట్ థింక్ సమంతకి డ్యాన్స్ వచ్చని అనుకోలే కానీ ఆ విషయంలో మాత్రం వెరీ హైలైట్. ప్లస్ మన సునీల్ అనసూయకి అంత స్కోప్ ఏం లేదు, జస్ట్ ఒక 2-3 సీన్స్లో వచ్చి వెళ్ళిపోతారు. ఓకే, మరి థర్డ్ పార్టీ క్యారీ అవుతారా లేదా మనకు తెలియదులే కానీ అది తర్వాత స్టోరీ. మీరు అంటమైతే థర్డ్ పార్ట్ ఖచ్చితంగా ఉందంటారా? క్లైమాక్స్ ఇచ్చి లీడ్ అది. విలన్స్ అందరూ ఒక దగ్గర చేర్చారు. వీళ్ళు ఏదో పెళ్లిలో ఉండగా అక్కడ ఏదో బాంబు వెళ్ళింది. దాంట్లో ఎంతమంది బతుకుతారో ఎంతమంది చచ్చిపోతారో మనకు తెలియదు. ఇప్పుడు అది కూడా చూపించలేదు. ఈ విలన్సే అక్కడ బాంబు పెట్టారు. ఒక విలన్ దాచారు రా, ఎవరో ఆల్మోస్ట్ సినిమా చూసినా నాకు అసలైన ఐడియా అడుగుతారు జగద్బాబు. ఆ అసలైన ఎవరో మరి పార్ట్ 1 చూసాం, పార్ట్ 2 చూసాం, కానీ కొత్త విలన్ ఉన్నాడా ఇవన్నీ తెలియదు. సో ఫైనల్గా ఒక సినిమాకి ఇవాళ వరకు మీరు ఇన్ని సినిమాలు చూసారు, ఇన్ని రివ్యూస్ చెప్పారు, కానీ ఈ సినిమాకి మీరు రాగానే సినిమాకి రివ్యూ చెప్పాలి, ఎమ్మటే కెమెరాలు పెట్టాలి అని అన్నారు. ఎందుకు అనిపించింది? జనరల్గా మనం పార్ట్ 1, పార్ట్ 2 2 పార్ట్లు తీసినప్పుడు ఒక సినిమా దాని ఏదో ఎక్స్టెండ్ చేయడం కోసం పార్ట్ 1 మీద వచ్చిన క్రేజ్ని పార్ట్ 2లో వాడుకోవాలని చూడటం. ఇప్పుడు మనం సలార్ 2 చూసాం. సలార్ 1లో ఉన్నంత ఇది సలార్ 2లో ఉండదు. సరే సినిమాగా తీయాలి, తీసారు, అయిపోయింది. బాహుబలి ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బాహుబలి వదిలేదు. సరే ఇందులో చాలా వచ్చిన పార్ట్ డిఫరెంట్ స్టోరీస్ వస్తూ ఉంటాయి. ఇది స్టోరీ కంటిన్యూషన్. పార్ట్ 1 కంటే పార్ట్ 2 ఇంకెక్కువ. అంటే ఆయన ఏదో కంటిన్యూ చేయాలి, ఏదో ఒకటి తీసేసి చేయాలని చేయలేదు. మనం డైరెక్టర్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. దీని మళ్ళీ కంపల్సరీ. బట్ ఆయన చెప్పినట్టుగా చేయగలిగేటంటే అల్లు అర్జున్ క్లైమాక్స్ అండ్ మాస్ జాతర ఎక్స్ట్రాడినరీ. నెక్స్ట్ అండ్ ఇట్స్ లీడ్ టు అనదర్ నేషనల్ అవార్డ్. ఇది 24, ఇది మనకి 21లోనే వచ్చినట్టుంది, 3 years బ్యాక్ అల్లు అర్జున్కి. తర్వాత 22లో మన కాంతారా మూవీకి వచ్చింది. దీనికైతే డెఫినెట్గా స్కోప్ ఉంది, 100% స్కోప్ ఉంది. యాక్షన్ వైజ్గా కావచ్చు, లేకపోతే తను యాక్షన్ అంటే ఓన్లీ ఫైట్లు అనేవి జనరల్గా వచ్చేది అది కాదు. యాక్షన్ అంటే మన ఫేస్లో అది మన లోపల ఉన్న ఫీలింగ్స్ అన్ని బయటికి చెప్పడమే యాక్షన్. సుకుమార్ గారు డైరెక్షనల్ స్కిల్స్ గురించి మీరు ఏమైనా చెప్పారు? అవి 100% దాంట్లో మాట్లాడటం ఏం లేదు. బట్ స్టోరీ వైజ్ అది వీక్ అని అనలేక దానికి అందుకంటే గొప్ప స్టోరీ అవసరం లేదు, సరిపోతుంది. దీంట్లో సింపుల్ ఫండ్ ఏంటంటే ఒక సీమని మార్చాలని పుష్ప అనుకుంటాడు. ఆ మార్చడం కోసం ఆయనకు 500 కోట్లు కావాలి. 500 కోట్లు కావాలంటే ఏం చేయాలి? మురుగంతో బిజినెస్ చేస్తే 2 ఏళ్ళు పడుతుంది. అందుకని డైరెక్ట్ ఇంటర్నేషనల్ మాఫియాతో వెళ్ళిపోతాడు. ఇంటర్నేషనల్ మాఫియాతో వెళ్ళి అక్కడ వాళ్ళతో బిజినెస్ డీల్ సెట్ చేసుకుని ఈయన తను అమ్మాలనుకున్న 2000 టన్నులు దీన్ని అందరూ దాటించడం. ఈ దాటించే క్రమంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని షెకావత్ ఏ విధంగా ఓవర్టేక్ చేస్తాడు, ఇద్దరు కాంబినేషన్ ఈజ్ డెఫినెట్గా ఫార్ఫర్సీ ఈజ్ వండర్ఫుల్ యాక్టర్. తెలియదేమో కదా, అంటే మనం చాలా సినిమాలు ప్రూవ్ చేసిన దానికి కేక్ వర్క్ సినిమా, అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఏముండదు ఈ సినిమాలో. మ్యూజిక్ వచ్చేస్తే అందరూ దేవిశ్రీ ప్రసాద్ సరిగ్గా చేయలేదని లేదు, పాట వైజ్గా లిటిల్ బిట్ డిసప్పాయింట్. జాతర సాంగ్ బాగుంది. జాతర తర్వాత వచ్చే ముక్కు సూటి చూడగానే ఏదో పాట ఉంటుంది, బాగానే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా? బ్యాక్గ్రౌండ్ ఎక్సలెంట్. అది మరి ఓకే, మనకు తెలియదు, ముగ్గురు చేశారు, నలుగురు చేశారు, ఎవరి పేర్లు ఎవరో చెప్పట్లేదు, ఎవరు చేస్తారో మనకు తెలియదు, కానీ బ్యాక్గ్రౌండ్ బాగుంది. పాటల వైజ్గా డిసప్పాయింట్ అంటే ఫస్ట్ పార్ట్ అంత ఇది లేదు, ఎక్కడ కూడా పుష్ప పాటలు తక్కువ వినపడుతుంది. ఇంపాక్ట్ అనేది ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఫస్ట్ పార్ట్ లానే రెండోది కావాలి అంటే అది మ్యూజిక్ వైజ్ కొంచెం కంపేర్ టు పుష్ప డిసప్పాయింట్. అది కూడా ఆ స్థాయిలో ఉండే ఇది. బట్ హిందీలో మాత్రం డెఫినెట్గా సెంటిమెంట్ అనేది వర్కౌట్ అవుతుంది 100%. ఫైనల్గా సినిమా ఎన్ని పాయింట్స్ ఇస్తారంటే 10కి ఎన్ని ఇస్తారు? 10కి 10. 10 10, 100 100, 5 5 అన్నీ ఇక 100% స్కోర్. 100% ఇది ఇండియన్ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. అంటే ఇండియన్ బ్లాక్ బస్టర్ ఇప్పుడు మనకి హిందీ కానీ అన్ని లాంగ్వేజ్లో కలుపుకుంటే బాహుబలి 2 లేకపోతే మన అమెరికన్ సినిమా దంగల్ ఇవే ఉంటాయి. ఓవర్సీస్ వదిలేస్తే ఓన్లీ ఇండియన్ వరకు ఆ రెండింటిని కూడా బీట్ చేస్తున్నారు 100%. తెలుగు సినిమా ప్రతి రాష్ట్రంలో చూడబోతున్నారు హిట్గా 100%. ఈ తెలుగు ఇండస్ట్రీకి అయితే హిట్టే, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇది ఇండస్ట్రీ హిట్. రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us that. థ్యాంక్ యూ.